హలో గాయ్స్, వెల్కమ్ టు ఓన్లీ మై టాక్స్. పుష్ప సినిమా పేరు వినగానే ముందుగా ఆ సినిమా తెరకెక్కించిన దర్శకుడు సుకుమార్, ఆ సినిమాలో నటించిన అల్లు అర్జున్ అందరికీ గుర్తుకు వస్తారు. అంతలా ఈ సినిమా మొదటి పార్ట్ జనాలలోకి దూసుకుపోయిందనే చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే పుష్ప పార్ట్ 2 ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక తెలుగు సినిమా స్థాయి దిగాంతాలకు చేరుకున్న నేపథ్యంలో స్టార్ హీరోలు అనబడే వాళ్ళ సినిమాలను భారీ రేంజ్లో రిలీజ్ చేయడానికి అన్ని విధాలా సిద్ధపడుతున్నారని చెప్పుకోవచ్చు. మరి అల్లు అర్జున్ ఊరుకుంటాడా? పుష్ప సినిమాతో అల్లు అర్జున్ స్టామినా ఏంటో నార్త్ సర్కిల్లో కూడా అర్థమైంది. దాంతో పుష్ప 2 సినిమాని కూడా అదే రేంజ్లో విడుదల చేయడానికి సిద్ధపడుతున్నారు సదరు సినిమా నిర్మాతలు, మైత్రి మూవీ మేకర్స్. ఇక అసలు విషయంలోకి వెళ్తే పుష్ప 2 సినిమా కోసం దర్శకుడు సుకుమార్ విపరీతంగా కష్టపడుతున్నారనే విశ్వసనీయ వర్గాల సమాచారం. హెల్త్ కండిషన్ బాగలేకపోయినా కూడా హాస్పిటల్కి వెళ్లకుండా కేవలం టాబ్లెట్స్ని మాత్రమే వేసుకుంటూ షూటింగ్ లొకేషన్స్లో మాత్రమే గడుపుతున్నాడని టాక్ నడుస్తుంది. మరోపక్క అల్లు అర్జున్ కూడా ఎక్కడా రాజీ పడకుండా చేయవలసిన సీన్లనే పదే పదే చేస్తూ ఇంకా మెరిట్ రావాలనే ఉద్దేశంతో రిహార్సల్స్ మీద రిహార్సల్స్ పెడుతూ చిత్ర యూనిట్కి నరకం చూపుతున్నాడని టాక్ నడుస్తుంది. మొత్తానికైతే ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ ఎలాగైనా సరే భారీ సక్సెస్ని అందుకోవాలని గట్టిగా అనుకున్నట్లు కనపడుతుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ విషయంలో అల్లు అర్జున్ అస్సలు తగ్గడం లేదని తెలుస్తోంది. దాదాపు 2 నెలల నుండో ఆ ఒక్క ఫైట్ మాత్రమే చిత్రీకరిస్తున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. ఇక దాంతో చిత్ర నిర్మాతలు కూడా చేయవలసిన దానికంటే కూడా ఎక్కువ ఖర్చు చేస్తున్నారని టాక్ వినపడుతుంది. ఇక అన్నీ కుదిరి సినిమా హిట్ అయితే పర్వాలేదు కానీ కాస్త తేడా కొడితే మాత్రం ఇక నిర్మాతలు గల్లంతయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా అందరూ అనుకున్నట్లుగానే డిసెంబర్ 6నే జనాల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ కష్టపడుతోంది. ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ OMT.